హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెస్టారెంట్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ కర్రీ అయిన పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఈ వీకెండ్కి మీరు ట్రై చేయండి. సో డెఫినెట్గా చాలా చాలా ఇష్టపడతారు ఈ కర్రీని. మీరు అందరూ హ్యాపీగా ఈ కర్రీ చేసుకొని ఏదైనా ఒక మంచి మూవీ పెట్టుకొని పరాటానో లేకపోతే పూరియో చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని తినండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని. ఇంకా మీకు మనీ సేవ్ అవుతుంది. హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం పనీర్ అన్నాం కాబట్టి పాలకూరని ఇలా ఉడికించుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని ఇక్కడ నేను మనకి కట్ట ఒక 20 రూపీస్ కట్ట అని దొరుకుతుంది కదా మార్కెట్లో, అలా ఒక కట్ట తీసుకున్నాను. ఇలా ఒక కట్ట తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఉడికించుకోండి. చూసారు కదా, అలా ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నీళ్ళల్లోంచి తీసి బయట పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఏమీ వేయకండి, జస్ట్ ప్లెయిన్గా అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక మనం మెయిన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా అలా వేడైన తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ పోపు సామాను అంటే పోపు దినుసులు వేసేసుకోవాలి. కొంచెం ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను పసుపు, హాఫ్ స్పూను ఉప్పు, ఒక 3-4 ఎండుమిర్చీలు, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ సన్నగా తురుముకున్న ఆనియన్స్ అండి. ఇక్కడ నేను తురుముకున్నాను ఆనియన్స్, అంటే సన్నగా చాప్ కాదు, తురిమేసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీలో ఇది మంచిగా చిక్కగా వస్తుంది అండ్ గ్రేవీలో కలిసిపోతుంది ఆనియన్స్ అనేది. అందుకని ఇలా సన్నగా కంపల్సరీ ఇలాగే తురుముకోండి. సో మీకు రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే నేను చూపించిన విధంగా మాత్రమే చేసుకోండి. సో ఇలా మంచిగా తురిమేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 4 ఆనియన్స్ తురుముకున్నానండి నేను. అలా మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆనియన్స్ అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే సేమ్ ఒక 4 టమాటాలు తురుముకున్నాను. ఇవన్నీ వేసి మంచిగా బాగా మాంసలు మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికించుకుందాము. అది ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము ఇక్కడ పక్కన ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం, అంటే ఒక మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేను ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను కారము, హాఫ్ స్పూను ఇంగువ, కొంచెం మనకి కసూరి మేతి, ఇవన్నీ వేసుకొని ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. అంటే మనకి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని వేడి నీళ్ళు అండి. ఇక్కడ అంటే కొంచెం మరుగుతున్నాయి కాదు, కొంచెం గోరెచ్చ నీళ్ళతో దీన్ని మంచిగా జారుడుగా, అంటే బ్యాటర్ అనేది చిక్కగా ఉండకూడదు, జోరుగా ఉండాలి, అంటే లూజ్గా ఉండాలి. అలా నీళ్ళగా పల్చగా చేసుకొని పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నేను వేడి నీళ్ళు పోస్తున్నాను. మరీ అంత వేడివి కాదు, మరి అంత చల్లది కాదు, గోరెచ్చని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఇమీడియట్గా కర్రీలో వేసినప్పుడు చల్లగా ఉండకూడదు. ఆల్రెడీ మన కర్రీ అనేది వేడిగా ఉంటుంది, ఈ పేస్ట్ కూడా చల్లగా ఉంటే టేస్ట్ మారిపోతుంది. జనరల్గా రెస్టారెంట్స్లో ఏదైనా కర్రీ చేసేటప్పుడు పక్కల హాట్ వాటర్ పెట్టుకుంటారండి. అందుకే మనం కూడా ఆ టేస్ట్ రావాలి కదా, అందుకని ఇలా హాట్ వాటర్తో మనం మిక్స్ చేసుకొని ఈలోపు మనకి కర్రీ మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయి ఉంటాయి. అంతగా అన్నీ అంటే టమాటా, ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమం కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్ ఇంకా వేయలేదు కదా, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేద్దాము. చూసారు కదా, ఇక్కడ ఉప్పు వేసేసి మన పాలక్ పేస్ట్ చేసాం కదా పాలకూర, అది పేస్ట్ వేసేసి ఇంకా అన్నీ ఇవి ఆల్మోస్ట్ మనకి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి పాలకూర వేసిన తర్వాత ఇంకా మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి. జస్ట్ అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము పనీర్ ఫ్రై చేసుకుందాము. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా హోల్ పన్నీర్ మనం అంటే పీసెస్లా కట్ చేసుకోకుండా ఇలా హోల్ పన్నీర్ మొత్తం వేసేసి ఇలా ఫ్రై చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, సూపర్గా ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక స్పూను క్రీమ్ కూడా వేసేసి, ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం అండి. సో ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా మనకి, ఒక స్పూను క్రీమ్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే మన పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని పూరికి కానీ
పరోటాస్ కానీ దేనికైనా సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇలాంటి రెసిపీస్ ఎన్నో మంచి మంచి రెస్టారెంట్స్లో చేసే రెసిపీస్ హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని రెడీ చేసుకోండి. హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.